చేతులు ఇచ్చావా? స్తోత్రం. కాఫీ తాగుతున్నప్పుడు చెప్తాను, ప్రభా ఈరోజు కాఫీ తాగలుగుతున్నాను. స్తోత్రం నాయన. షుగర్ వేసుకొని మరీ తాగలుగుతున్నాను ప్రభా. అవునంటారా కాదు చెప్పండి? షుగర్ వేసుకుని మరీ తాగలుగుతున్నాను ప్రభా. అంతేకాదయ్యా, షుగర్ కాఫీ తాగితే తెలుస్తుందయ్యా టేస్ట్ నాకు. ఈ రోజుల్లో చాలా మందికి కాఫీ తాగితే టేస్ట్ తెలియకపోతే వాళ్ళ ముఖం పేస్టే. భయం, ఎందుకని కరోనా వచ్చేసిందేమో. ఎస్ సహోదరి సహోదరులు, మనం మొదట మంచం మీద లేచాము అంటే, మంచం మీద నుంచి లేచాము అంటే ప్రభు స్తోత్రాలు చెప్పు. ప్రభు లేవగలిగానయ్యా, టిఫిన్ చేయగలిగామని ప్రభు టిఫిన్ చేయగలిగానయ్యా. స్తోత్రం నాయన. కాఫీ తాగలిగితే ప్రభు కాఫీ తాగలిగానయ్యా. స్తోత్రం నాయన. నడవగలుగుతున్నాను ప్రభు, నడవగలుగుతున్నానయ్యా. స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభువును స్తుతించాలే కానీ సహోదరి సహోదరులు అనువనువున స్తుతించాల్సిందే. అలా స్తుతించటము దేవుని చిత్తము అని బైబిల్ చదివిస్తుంది. అన్ని విషయంలో, కొన్ని విషయంలో కాదు. ఆ ఉద్యోగం ఇచ్చావు ప్రభు, స్తోత్రం నాయన. మరి ఉద్యోగం నీకు రావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలిగా. ఇంటర్వ్యూలో నువ్వు సమాధానం చెప్పాలిగా. ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు నువ్వు సర్టిఫికెట్ పట్టుకెళ్ళాలిగా. సర్టిఫికెట్ నీకు కావాలంటే చదువు కావాలిగా. చదువు నువ్వు కావాలంటే నీకు చదువును దేవుడు ఇవ్వాలిగా, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఒకటి కాదండి. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి, అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవా చేసిన మేలులలో దేనిని మర్చిపో. ఫ్రెండ్స్, ఒకసారి వెనక్కి చూద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడో వెనక్కి చూద్దాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిద్దాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించటంలో విఫలమయ్యారు. కారణం ఏమిటంటే దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం పెట్టుకోలేదు. అరణ్యంలో అర్ధంతరంగా రాలిపోయారండి. జ్ఞాపకము పెట్టుకోని వారు రాలిపోతారు. కృతజ్ఞతలు చెల్లించని వాళ్ళు మరిచిపోబడతారు. 10 మందిలో 9 మంది అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఆ ఒక్కడి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎవడైతే కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఆ ఒక్కడిని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ ఒక్కడిని చూసి సంతోషించాడు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు చూసినప్పుడు సంతోషిస్తాడు. కృతజ్ఞతలో ఆశీర్వాదం ఉంది. 2, మనల్ని మనం పరిశీలించుకుందాం. 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒకడే వెనక్కి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడండి. ఆ ఒక్కడిగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత అంటే చాలా మందికి ఉన్న భావం తెలుసు. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ 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 ఆమేన్. ఇలా పదే స్తుతి 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 ఇలా చెప్పడం కృతజ్ఞత అనుకుంటాను. దేవుడు ఎవరో తెలిసినప్పటికీ, దేవుడు చేసినటువంటి మేలులు వారు అనుభవించినప్పటికీ ఏమిటట, వాళ్ళు దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారిని గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తే భ్రష్టులో చదువుతున్నారు. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి ఈ పని చేయాలి. ఏమిటా పని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహోదరి సహోదరులు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఎవరు వారి గురించి బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చూద్దాం రండి. 21వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, మరియు వారు దేవుని ఎరిగి, దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు. వారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడు కోరుతున్నాడు అటువంటి మనసు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైతే వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు
డాడీని అర్థం పెట్టించాడు డాడీ అది ఫోటో తీసుకున్నది ఎండ కొడుతుంది